గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను మురళి. ఇక ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడు తెలంగాణ మెయిన్ ఎడిషన్ ఒకసారి చూస్తే, ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ఉంటే ఊరుకోవాలా అని రేవంత్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరానని ఆయన చెప్పడం కూడా జరిగింది. జగదీష్ రెడ్డి సవాల్తోనే విద్యుత్పై కమిషన్ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించబోమని అన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడూ చర్చ జరగలేదని సీఎం స్పష్టం చేసినటువంటి హెడ్లైన్ కూడా మనం చూస్తున్నాం. ఇంకా కేసీఆర్కు కనువిప్పు కలగలేదనేటువంటి ఒక కామెంట్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇక హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ బ్రతకడం కానీ కేసీఆర్ నిలదొక్కుకోవడం కానీ జరగదు. కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలుంటాయి. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరోపక్క ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం అని రాష్ట్రపతి ముర్ము నిన్న సభలో చేసినటువంటి ప్రసంగానికి సంబంధించి కూడా ఇక్కడ ఉంది. ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఎన్నికలే నిదర్శనం అనేటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ, పకడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ, కొత్త బడ్జెట్లో చరిత్రాత్మక నిర్ణయాలు, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించినటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తోంది. హాజరైన రేవంత్, భట్టి, ఉత్తమ్, శ్రీధర్బాబు, దీపాదాస్ మున్షి, ఇది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కూడా అందరూ భేటీ అయ్యారు. అలాగే మరో వార్త, కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువు పెంపు 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడో రేపో వెలువడనున్న ఉత్తర్వులు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. మిషన్ భగీరథ పేరిట ప్రజాధనం దుర్వినియోగం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నేపథ్యంలో ధ్వజమెత్తినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే విలువల శిఖరం రామోజీరావు సంస్మరణ సభ విజయవాడలో జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ రామోజీరావుకు నివాళులు అర్పిస్తూ కూడా వారి కీర్తి కావచ్చు, వారు సాధించినటువంటి విజయాలు, వారు అధిరోహించినటువంటి దానికి సంబంధించి కూడా అత్యున్నత శిఖరాలు, దానికి సంబంధించి వక్తలు కూడా కొనియాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు, ప్రజా చైతన్యంతో సేవలు అందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి, భయమెరుగని జీవితం, సమాజం కోసమే పోరాటం. రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అలాగే నాన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయన కళ, ఆ నగర నిర్మాణానికి 10 కోట్ల విరాళం, ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ పక్కన కేసీఆర్ రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్త, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పింది అని కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి వార్త. కొంతమంది నాయకులు వెళ్ళిపోతే నష్టమేం లేదు, బీఆర్ఎస్ను గద్దెపై కూర్చోబెట్టే రోజు త్వరలోనే వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా కేసీఆర్ చెప్పినటువంటి కామెంట్ని ఇంత మనం చూస్తున్నాం. అలాగే సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం, తొలుత ఏటా 2 లక్షల ఎకరాలకు సాగునీరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్ అక్కడ మనం చూడొచ్చు. సీతారామ ప్రాజెక్టు ఫేజ్ 1 పంప్ హౌస్ డెలివరీ సిస్టర్న్ వద్ద ఎత్తిపోస్తున్న గోదావరి జలాలు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే పదోన్నతుల పండుగ, 18,942 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చింది సర్కార్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే సాక్షి తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూస్తే, పడగొడతామంటే తొడగొట్టలేమా అనేటువంటి హెడ్లైన్తో కూడా ఇక్కడ వార్తను ప్రచురించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరెవరు ఎప్పుడు కాంగ్రెస్లో చేరతారనేది ఇప్పుడే చెప్పలేం. అసలు పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే, రాష్ట్రానికి నిధుల కోసమే కేంద్ర మంత్రులతో భేటీలు, త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తాం, పునర్విభజన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం, త్వరలో మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలో సమన్వయ లోపం నెలకొంది, ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ వారు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి చూస్తున్నాం. అటు పక్కన తుంటి ఆపరేషన్ తర్వాత కర్రసాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్ గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా తన పాత మినీ వ్యాన్ను కేసీఆర్ నడిపినటువంటి ఫోటోతో కూడా ఒక వార్తను కూడా ప్రచురించినటువంటి పరిస్థితి. స్టీరింగ్ పట్టిన కేసీఆర్ అనేటువంటి హెడ్లైన్తో కూడా వేశారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేద్దాం, ఏర్పాటు చట్టవిరుద్ధం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలు బుల్లెట్ల లాంటి వాళ్ళు అనేటువంటి మాట. కొందరు నేతలు పోయినంత మాత్రాన నష్టం లేదు, ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ నాయకులతో కేసీఆర్ వ్యాఖ్య, కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దుతాం అనేటువంటి మాట. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కేసీఆర్ చెప్పినటువంటి కామెంట్. ఏదైతే పార్టీ స్థాపించినప్పుడు మేము కార్యకర్తలను సైతం నాయకులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ, ఇప్పుడు నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన మళ్ళీ
కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దేటువంటి సత్తా మా దగ్గర ఉంది. ఎప్పటికీ కూడా భయపడేటువంటి పరిస్థితి లేదు. నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా కూడా బీఆర్ఎస్ని చెప్పుకోవచ్చు అనేటువంటి మాట కూడా చెప్పారు. అలాగే మీడియా భేటీలో జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో కోట్ల నష్టం వాటిల్లిందని ఈ నేపథ్యంలో కేసీఆర్ కామెంట్ చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అందుకే ఆయన వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేర్చాం. కోర్టు అనుమతి లేకుండా నివేదిక ఇవ్వకూడదంటూ ఆదేశించాలని విజ్ఞప్తి చేశామనేటువంటి వార్త. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సోంధి వాదనలు. విద్యుత్ పిటిషన్కు నంబర్ ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించిన సీజే ధర్మాసనం చూస్తున్నాం. అలాగే తరువాత వార్త ఇక జెడ్పీలు మండలాల్లో ప్రత్యేక పాలన అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. జూలై 4తో ముగియనున్న జిల్లా మండల పరిషత్ పాలక మండళ్ల పదవీకాలం కులగణన కొత్తగా ఖరారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అన్నీ సర్దుకొని స్పష్టత వస్తే ఈ ఏడాది చివరిలో ఎన్నికలు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసినటువంటి ఒక కామెంట్కి సంబంధించి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని రాష్ట్రపతి కామెంట్ చేసినటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. మోదీ 3.0 ప్రాథమ్యాల వెల్లడి. లీకేజీ దోషులపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈ నేపథ్యంలో ప్రస్తావించినటువంటి వార్త. అలాగే ప్రభుత్వ స్క్రిప్ట్ తప్పుల తడక. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్షాల ఫైర్. నిరాకరణ ధోరణిలో మోదీ అని ఖర్గే వ్యాఖ్యానించినటువంటి హెడ్లైన్ కూడా మనం చూడొచ్చు. అలాగే రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్. ఆ ప్రస్తావన ఎందుకు? పార్లమెంట్లో ఎమర్జెన్సీ అంశాన్ని నివారించి ఉండాల్సింది. స్పీకర్తో మర్యాదపూర్వక భేటీ సందర్భంగా రాహుల్ చేసినటువంటి కామెంట్. ఎమర్జెన్సీ గత కాలంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీకి సంబంధించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముందని రాహుల్ గాంధీ ప్రస్తావించినటువంటి వ్యాఖ్యను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఐఎస్ఎస్ను కూల్చేయనున్న స్పేస్ ఎక్స్. నాసాతో ఎలాన్ మస్క్ భారీ ఒప్పందం. వచ్చే దశాబ్ది తొలినాళ్లలో పని పూర్తయినటువంటి అంతర్జాతీయ వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక నెరవేరిన టీచర్ల కళ. 18,942 మందికి ఒకేసారి ప్రమోషన్లు బదిలీ. అలాగే బదిలీలు అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం మనం, ఉద్యోగస్తులకు సంబంధించిన వార్త. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూస్తే ఫిరాయింపుల పునాదులు కేసీఆర్ వే. ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పిందని రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక హాట్ కామెంట్ అని హెడ్లైన్గా ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో మనం చూడొచ్చు. క్షమించాలంటూ ఆయన ముక్కు నేలకు రాయాలి. ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే వదిలేయాలా? లోక్సభ ఫలితాలతోనూ కేసీఆర్కు కనువిప్పు కలగలేదు అనేటువంటి రేవంత్ రెడ్డి చేసిన హాట్ కామెంట్ మెయిన్ హెడ్లైన్గా కూడా ఉంది. విద్యుత్ కమిషన్ వేయాలని అడిగిందే జగదీష్ రెడ్డి. విచారణకు ఇప్పుడు కేసీఆర్ను పిలవడంతో విమర్శలు. గతంలో పక్క రాష్ట్రంలో పెట్టినట్లు రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో ఇప్పటి వరకు లేవు. పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయపడం. క్యాబినెట్ విస్తరణపై అసలు చర్చలు జరగలేదు. పీసీసీ చీఫ్గా సమర్థుడిని నియమించాలని కోరా. కాంగ్రెస్కు నష్టం చేయాలని చూసిన వారికి జీవన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పీసీసీ చీఫ్ అలాగే గత కొన్ని రోజులుగా జీవన్ రెడ్డి ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. ఇక తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? టీపీసీసీ చీఫ్ పదవి అనేది కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. పరిశీలనలో పలువురు నేతల పేర్లు. బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ కోటాలో తెరపైకి బలరాం నాయక్, ఎస్సీ కోటాను పరిగణలోకి తీసుకుంటే భట్టి విక్రమార్క, సంపత్. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధిష్టానంతో భేటీకి సంబంధించి. అలాగే సీతారామ ట్రయల్ రన్ విజయవంతం అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. బీజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి 9,000 క్యూసెక్కుల పంపింగ్. త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు. నా రాజకీయ ఆకాంక్ష నెరవేరబోతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్. ఎన్ని ఆటంకాలున్నా రుణమాఫీ చేస్తాం. భట్టి, తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి చేసినటువంటి కామెంట్. కొత్తగూడెంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన సందర్భంగా చేసినటువంటి కామెంట్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కేసీఆర్కి సంబంధించి వ్యాన్ను నడిపిన కేసీఆర్ ఫామ్ హౌస్లో స్వయంగా డ్రైవింగ్ చేసిన మాజీ సీఎం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఆయన రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి తిరిగి వస్తారు అని బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే మరో వార్త. పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు. పరీక్షలు నిజాయితీగా జరగాలి. నియామకాల్లో ఆటంకాలు ఉండొద్దు అని పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసినటువంటి కామెంట్కి సంబంధించి కూడా మనం ఇక్కడ ప్రధాన వార్తగా చూడొచ్చు. వానొచ్చింది. రాష్ట్రంలో వర్షాలతో రైతుల్లో ఆనందం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల 10 సెంటీమీటర్ల పైనే నమోదు. కుంటాల, పొచ్చెర్ల జలపాతాల పరవళ్లు. మేడిగడ్డకు 8,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో అనేటువంటి వార్తకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. అలాగే చరిత్రలో రామోజీకి చిరస్థాయి. విశాఖ చిత్రనగర్కి రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు పెట్టినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అమరావతిలో విజ్ఞాన కేంద్రం. ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతి మరువదు. వారిద్దరికీ భారతరత్న సాధిద్దాం. సంస్మరణ సభలో ఏపీ సీఎం చంద్రబాబు అనేటువంటి మాట. రాజధాని నిర్మాణానికి రామోజీ కుటుంబం 10 కోట్ల విరాళం ఇచ్చినటువంటి
వార్తను కూడా ప్రచురించారు. ఇక నమస్తే తెలంగాణ ఎడిషన్ చూస్తే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో తేల్చాల్సిందే అనేటువంటి వార్తను ప్రధానంగా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి 3 ఫిరాయింపుదారులపై స్పీకర్కు కంప్లైంట్ చేసి 3 నెలలు దాటింది. ఇంతవరకు నోటీసులు అయినా ఇవ్వలేదు. గడువు దాటింది. కాలయాపన వద్దు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. హైకోర్టుకు బీఆర్ఎస్ నేతల నివేదన. సీనియర్ లాయర్ ఆర్యమ సుందరం వాదించినటువంటి పరిస్థితి. విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక పక్కన విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ సబబే రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ నంబర్ కేటాయించాలనే రిజిస్ట్రీకి ఆదేశం. పిటిషన్లోని అంశాలపై నేడు విచారణ. కేసీఆర్ తరఫున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంది బలమైనటువంటి వాదనలు వినిపించారనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. పార్టీ ఫిరాయిస్తే సీటు గల్లంతే. అనర్హత అంశంపై సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పులు. కీలకంగా మారిన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలనేటువంటి మరో ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక తర్వాత ఖమ్మం సీతారామం ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్. బీజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి గోదావరి పరవళ్లు. 3 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు అందనున్నటువంటి సాగునీరు. కరువు పారద్రోలే కల్పతరువు అని రైతుల సంబరాలు. నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఈ నేపథ్యంలో ట్రయల్ రన్కి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ను ఎక్కడా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు కామెంట్స్కి సంబంధించి. తర్వాత కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దుతాం. ఇందాక ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పినటువంటి మాట ఉందో, నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన ఎక్కడా కూడా డీలా పడిపోయేటువంటి పరిస్థితి లేదు. కార్యకర్తలనే బలమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దాం అనేటువంటి కాన్ఫిడెన్స్తో చేసినటువంటి కామెంట్. అలాగే తప్పు నాదే. జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి సంజాయిషి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి రీతిలో నమస్తే తెలంగాణ ఎడిషన్లో మెయిన్ హెడ్లైన్గా వన్ ఆఫ్ ది మెయిన్ హెడ్లైన్గా ఇచ్చినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సమస్య. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తా. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్య అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. దాని తర్వాత సింగరేణిలో జంగ్ సైరన్. బొగ్గు గనుల వేలంపై ప్రత్యక్ష పోరు. 1 నుంచి దశల వారీగా ఆందోళనలు. ప్రైవేటీకరణ కోసమే బొగ్గు బ్లాకుల అర్రాస్. బీజేపీకి అనుకూలంగా సీఎం రేవంత్ వ్యవహారం. వేలం వేయకుండా 9 ఏళ్లు కాపాడాం అని కేటీఆర్ చెప్పినటువంటి వార్త. సింగరేణికి అండగా బీఆర్ఎస్ అని స్పష్టం చేసినటువంటి వార్త. అలాగే మరోపక్క ఏసీ అసలు కాంగ్రెస్ బ్యాచ్, వీసీ వలస కాంగ్రెస్ బ్యాచ్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ ప్రాధాన్యం కలిగినటువంటి వార్తను నమస్తే తెలంగాణ మెయిన్ ఎడిషన్లో వన్ ఆఫ్ ది హెడ్లైన్గా వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలు. మహిళా మంత్రుల మధ్య విభేదాలు తీవ్రం. గ్రూపులుగా చీలిపోయిన జిల్లా ఎమ్మెల్యేలు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని కూడా హైలైట్ చేస్తూ చేసినటువంటి వార్త. ఇక అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించి 79,000కు సెన్సెక్స్, 24,000 అధిగమించిన నిఫ్టీ అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఈనాడు ఆంధ్ర ఎడిషన్ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తలు. విలువల శిఖరం రామోజీ. ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం. విశాఖలో చిత్రనగరి. ఎన్టీఆర్ రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత అనేటువంటి చంద్రబాబు కామెంట్ చేసినటువంటి హెడ్లైన్ కూడా ఈనాడు ఆంధ్ర ఎడిషన్లో చూడొచ్చు. ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు. ప్రజా చైతన్యంతో సేవలు అందించొచ్చని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయన కళ. ఆ నగర నిర్మాణానికి 10 కోట్ల విరాళం. ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్ ప్రకటించినటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సంస్మరణ సభలో హాజరై రామోజీరావు గొప్పతనాన్ని కూడా కొనియాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అలాగే ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం అనేటువంటి రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించి కూడా ఇందాక మనం చదివినటువంటి వార్తలకు సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, హెడ్లైన్గా వేశారు. అలాగే పుంగనూరులో పెద్దిరెడ్డికి షాక్. వైసీపీకి మున్సిపల్ చైర్మన్తో పాటు 13 మంది కౌన్సిలర్ల రాజీనామా అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రాధాన్యం కలిగినటువంటి వార్త. రొంపిచెర్లలో టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇంటి వద్ద మున్సిపల్ చైర్మన్ అలీం భాషా, కౌన్సిలర్లు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక రోడ్లు గుంతలమయం. 7,092 కిలోమీటర్ల మేర. తక్షణం పూడ్చాలంటే 283 కోట్ల అవసరం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించని జగన్ ప్రభుత్వం అనేటువంటి వార్త. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితికి సంబంధించి ప్రచురించినటువంటి మెయిన్ వార్త. అలాగే పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్. 4 గంటల పాటు వాదనల అనంతరం జడ్జి నిర్ణయం. భారీ బందోబస్తు మధ్య నెల్లూరు ఉపకారాగారానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరలింపు అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఒకసారి చూస్తే రైతుకు రొక్కమేది. తక్షణమే 20,000 పెట్టుబడి సాయం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నాలు. కేంద్రం మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఒక రాజకీయ ప్రాధాన్యత కూడినటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రచురించినట్లుగా తెలుస్తోంది. అలాగే
పేకాట మొదలు మళ్ళీ తెచ్చుకుంటున్న క్లబ్లు, శిబిరాలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండాదండ అనేటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం రాష్ట్రానికి సంబంధించి. అలాగే సచివాలయాల సిబ్బంది సిద్ధం కావాలి. జూలై 1న లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయాలి. ఒక రోజులోనే 65,18,496 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఏటయిందే గోదారమ్మ, ధవళేశ్వరం బ్యారేజ్లోకి ఇప్పటికీ 10,000 క్యూసెక్కుల ప్రవాహమే, డెల్టా కాలువలకు సరిపడా నీటిని విడుదల చేయని పరిస్థితి అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ ఉంది. ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అనేటువంటి హెడ్లైన్ కూడా మనం చూడొచ్చు. అలాగే పిన్నెల్లికి రిమాండ్ అనేటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి రిమాండ్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే పక్కన వైఎస్ఆర్సీపీ శ్రేణులకు రక్షణ కల్పించండి, పార్టీ నేతలు కార్యకర్తలపై టీడీపీ కూటమి నేతల అమానుష దాడులు అనేటువంటి ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి సంబంధించి దొంగరాతల ద్వివేది, ఇసుకలో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సిఎస్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతో అబద్ధాలు, అంతా ఓకే అని ప్రొఫార్మా పంపించి మరీ ఆదేశాలు ఇచ్చినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కాపీతో సహా ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ప్రచురించినటువంటి వార్త. మా జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదు అంటూ కలెక్టర్లు నింపి పంపేందుకు ద్వివేది పంపిన ప్రొఫార్మా అనేటువంటి ఒక సర్టిఫికేషన్ వార్త కూడా చూడొచ్చు. ఇక్కడ జగన్కు జనం గుణపాఠం, ప్రత్యర్థులపై కక్షగట్టి పాలనను విస్మరించారు, రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని ఆయన పగబట్టారు, చివరకు తన పార్టీని ఖతం చేసుకున్నారు. మనం చేసిన పాపాలే ఏదో ఒకనాడు మనల్ని మింగేస్తాయని రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చేసినటువంటి కామెంట్పై హైలైట్గా నిలుస్తూ ఒక హెడ్లైన్ కూడా ప్రచురించడం జరిగింది. తర్వాత చరిత్రలో రామోజీకి చేరస్తాయి అనేటువంటి రామోజీ సంస్మరణ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించినటువంటి ఆయన గొప్పతనాన్ని కీర్తించినటువంటి ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే 1న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ, 65,18,496 మందికి పింఛన్దారులకు 4,399.89 కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే పంపిణీకి ఏర్పాట్లు అని సిఎస్ ప్రకటించినటువంటి ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సిఎస్ నీరబ్ సర్వీస్ పొడిగింపు అనేటువంటి మరో వార్త, 6 నెలల పొడిగింపునకు కేంద్రం అనుమతి అనేటువంటి వార్త. ఇక టీటీడీలో విజిలెన్స్ ప్రకంపనలు, 5 ఏళ్లుగా ఇష్టరాజ్య నిర్ణయాలపై ఫిర్యాదుల వెలువ, గత 5 ఏళ్లుగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఒకంత అంతా కూడా మళ్ళీ సరిచేస్తున్నాం అనేటువంటి మాట, ప్రక్షాళన చేస్తున్నామని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది, చూద్దాం. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేపర్ లీకేజీలపై కఠిన చర్యలపై సంబంధించి చేసినటువంటి కామెంట్, దానికి సంబంధించి కూడా మనం వార్త చూడొచ్చు. ఇక నెల్లూరు జైలుకు పిన్నెల్లి 14 రోజుల రిమాండ్ విధింపు. అలాగే కోర్టు వద్ద టీడీపీ యువనేతపై మాజీ ఎమ్మెల్యే దాడి అనేటువంటి ఒక వార్త. రైట్, సో న్యూస్ కేఫేలో ఉన్నటువంటి తెలంగాణ అలాగే ఆంధ్ర ఎడిషన్లకు సంబంధించి వార్తలను అయితే మనం చూసాం.